భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 9:26 25 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. బ్యాంకులు, ఆటోలతో నిఫ్టీ 24,150 దాటింది. నిఫ్టీ 50.54% పెరిగి 24,151.90కు. నిఫ్టీ బ్యాంక్ 0.53% లాభంతో 58,457.55కు చేరింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.08%, ఎస్బీఐ 1.10%, బజాజ్ ఫైనాన్స్ 1.21% లాభపడ్డాయి. రూపాయి 37 పైసలు బలపడి 94.30కు చేరింది. గురువారం రూపాయి 37 పైసలు బలపడి 94.30 వద్ద తెరుచుకుంది. యుఎస్డిఐఎన్ఆర్ 0.95% తగ్గి 94.28కు చేరింది. డాలర్ బలహీనత మరియు దేశీయ మార్కెట్ సానుకూలత దీనికి కారణం. క్రూడ్ ఆయిల్ 5.41% పతనమై $69 మరియు 25 సెంట్లకు చేరింది. క్రూడ్ ఆయిల్ 5.41% పతనమై $69 మరియు 25 సెంట్లకు చేరింది. గోల్డ్ 3.33% తగ్గి $3,992 మరియు 50 సెంట్లు వద్ద ట్రేడ్ అవుతోంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఎంసీఎక్స్ గోల్డ్ కూడా తగ్గింది. మారుతి 2.29%, ఎం మరియు ఎం 2.71% లాభంతో ఆటో రంగం జోరు. మారుతి సుజుకి 2.29% లాభంతో $13,552, ఎం మరియు ఎం 2.71% లాభంతో $3,147 మరియు 40 పైసలకు చేరింది. బజాజ్ ఆటో కూడా 0.99% పెరిగి $9,847 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ లాయర్లు యుఎస్ కోర్టులో లంచం కేసు మూసివేతకు విజ్ఞప్తి. అదానీ గ్రూప్ న్యాయవాదులు డోజ్ వెనక్కి తగ్గిన తర్వాత యుఎస్ కోర్టులో కేసు మూసివేతకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు యుఎస్ అధికార పరిధి వెలుపల ఉందని వారు వాదించారు. మైక్రాన్, క్వాల్కామ్ అంచనాలతో ఏఐ చిప్ స్టాక్స్ $400 కోట్ల పెరిగాయి. మైక్రాన్, క్వాల్కామ్ అంచనాలతో యుఎస్ చిప్ స్టాక్స్ $400 బిలియన్లకు పైగా పెరిగాయి. ఏఐ చిప్ ర్యాలీ గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లకు ఆశలు కల్పిస్తోంది. పిరమిడ్ స్కీమ్ వలలపై జెరోదా కామత్ పెట్టుబడిదారులను హెచ్చరించాడు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ పిరమిడ్ స్కీమ్లపై హెచ్చరించారు. త్వరగా డబ్బు సంపాదించే మార్గం లేదు అని స్పష్టం చేశారు. రిటైల్ ట్రేడర్లు లివరేజ్డ్ పందాలలో పెట్టుబడులు పెడుతున్నారని బ్లూంబర్గ్ నివేదించింది. 70,000 కోట్ల రూపాయలు ప్యాకేజీతో భారత షిప్ నిర్మాణంలో గ్లోబల్ దిగ్గజాలు. 70,000 కోట్ల రూపాయలు విధాన ప్యాకేజీతో గ్లోబల్ కంపెనీలు భారత షిప్ నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయని షిప్పింగ్ కార్యదర్శి తెలిపారు. దేశీయ నౌకా నిర్మాణ స్థావరాలు పెద్ద ఎత్తున ఎగుమతి ఆర్డర్లు పొందాయి. అలీబాబా క్లాడ్ ఏఐ మోడల్ను అక్రమంగా యాక్సెస్ చేసిందని ఆంథ్రోపిక్ ఆరోపణ. అలీబాబా క్వాన్ ల్యాబ్తో అనుసంధానమైన ఆపరేటర్లు క్లోడ్ ఏఐ మోడల్ను అక్రమంగా యాక్సెస్ చేశారని ఆంథ్రోపిక్ యుఎస్ అధికారులకు తెలిపింది. ఇది యుఎస్ చైనా ఏఐ మేధో సంపత్తి వివాదాల్లో కీలక పరిణామం. 2,00,000 కోట్ల రుణ పథకంలో కాపెక్స్పై రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. వ్యయ విభాగం ఎస్ఏఎస్సీఐ పథకం కింద 2,00,000 కోట్ల మూలధన వ్యయ ప్రాజెక్టులకే రాష్ట్రాలు ప్రతిపాదనలు పరిమితం చేయాలని కోరింది. కేంద్ర రుణాలు మౌలిక సదుపాయాలకే వినియోగించేలా ఇది లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,991.22 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1322.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.69%. టీసీఎస్ 2119.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.51%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 800.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.88%. ఇన్ఫోసిస్ 1049.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.72%. ఎస్బీఐ 1046.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%. ఐసిఐసిఐ బ్యాంక్ 1388.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.08%. అత్యధిక లాభం. ఎస్బీఐ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%. అత్యధిక నష్టం. ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.72%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 3,992.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.33% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,21,017 ప్రతి 10 గ్రా. బంగారు ధర 3.33% తగ్గింది. మునుపటి ముగింపు $4,129 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.25 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 5.41% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది.
చమురు ధర 5.41% తగ్గింది. మునుపటి ముగింపు $73 మరియు 21 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.28 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.95% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.95% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 18 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.